ఆ భూమిలో ఉన్న హీట్ ద్వారా ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలి. అది కూడా మనకు రెన్యూబుల్ ఎనర్జీ. అంటే రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఏంటి? మాటి ప్రొడ్యూస్ చేయొచ్చు అన్నమాట. ఓకే, అట్లాగా మనకు నంబర్ ఆఫ్ అలాగే న్యూక్లియర్ ఎనర్జీ. కాకపోతే న్యూక్లియర్ ఎనర్జీతో ప్రాబ్లం ఏంటంటే సేఫ్టీ ఇష్యూస్. ఆ స్పెంట్ ఫ్యూయల్ని ఎలా డిస్పోజ్ చేయాలంటే పెద్ద ప్రాబ్లం అన్నమాట. మీకు ఫుకుషిమా ఇది జరిగింది కదా, ఫుకుషిమాలో లీక్ అయ్యి మొత్తం సముద్రం అంతా ఇదైపోయింది. సో ఆ డేంజర్ న్యూక్లియర్ ఎనర్జీలో. ఓకే, సో అఫోర్డబుల్ అంటే దట్ మీన్స్ ఎనర్జీ షుడ్ బి అఫోర్డబుల్, అంటే మనం కొనగలిగి ఉండాలి. అండ్ క్లీన్ అంటే రెన్యూబుల్ ఎనర్జీ. ప్రిఫర్ డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్, అంటే వర్క్ కూడా డీసెంట్ వర్క్ అందరికీ ఉండాలి. ఎకనామిక్ గ్రోత్ కూడా ఫాస్ట్ ఎకనామిక్ గ్రోత్ కూడా ఉండాలి. అలాగే ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఇండస్ట్రియల్ గ్రోత్ ఉండాలి, ఇండస్ట్రీ బాగా పెట్టాలి, ఎంప్లాయ్మెంట్ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా, ఈ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా, మెట్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా, రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా, అలాగే ఫ్లైఓవర్స్ అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా, అలాగే అవుటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా కాదా? రైల్వేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదా? ఎస్ ఆర్ నో? సో ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇండస్ట్రీ అంటే ఫ్యాక్టరీస్, అది కర్బన్ ఫ్యాక్టరీ కావచ్చు, లేకపోతే ఇంకో ఫ్యాక్టరీ కావచ్చు, కెమికల్ ఫ్యాక్టరీ కావచ్చు, వేరే ఫ్యాక్టరీ కావచ్చు, అలాగే అల్యూమినియం ఫ్యాక్టరీ కావచ్చు, స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు, సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు. అందులో పెద్ద ఇండస్ట్రీ ఉంటుంది, మరి చిన్న ఇండస్ట్రీస్ ఉంటాయి. పెద్ద ఇండస్ట్రీస్ని ఏమంటాము? లార్జ్ ఇండస్ట్రీస్ అంటాము. చిన్న ఇండస్ట్రీస్ని ఏమంటాము? మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్, అంటే సూక్ష్మ, మధ్యతరగతి అండ్ ఇంకొంచెం పెద్దది. మైక్రో అంటే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఇండస్ట్రీస్ అన్నమాట. ఈ ముఖ్యంగా ఏంటంటే ఈ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా అంటే ఎంఎస్ఎంఈస్ అంటారు. అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ ద్వారా ఎక్కువ మందికి మనం ఉపాధి కలిగించవచ్చు, ఎంప్లాయ్మెంట్ కలిగించవచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి ఉపాధి కలిగించవచ్చు. అదే పెద్ద ఇండస్ట్రీస్ ఏంటి? ఖర్చు ఎక్కువే, బట్ ఉపాధి మాత్రం తక్కువ ఉంటుంది. ఉపాధి అంటే ఏంటి? లైవ్లీహుడ్స్ అంటే ఎంప్లాయ్మెంట్. అర్థమైంది కదా? కాబట్టి మనం ఎప్పుడో వేటిని ప్రమోట్ చేయాలి? చిన్న ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేస్తే ఎక్కువ మందికి ఉపయోగపడతారు, వాళ్ళు పొందుతారు, వాళ్ళ పిల్లల్ని బతికిస్తారు, వాళ్ళ ఫ్యామిలీని చూసుకోగలరు, వాళ్ళు కూడా పైకి రారు. ఓకేనా? అలాగే రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్, జెండర్ ఇన్ఈక్వాలిటీసే కాకుండా మిగతా వివిధ వర్గాల మధ్యలో కూడా ఇన్ఈక్వాలిటీస్ తక్కువ. ఇక్కడ ముఖ్యంగా ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అంటే ఆర్థిక అసమానత. అందుకని ఈక్వాలిటీ అనేది మన కాన్స్టిట్యూషన్లో కూడా ఈక్వాలిటీ అనేది ఎక్కువ ఇంపార్టెన్స్. సస్టైనబుల్ సిటీస్ అంటారు. అంటే సిటీస్ ఎలా ఉండాలి? సస్టైనబుల్గా ఉండాలి. అంటే సస్టైనబుల్గా ఉండడం అంటే ఏంటి? ఎక్కువ కాలము మంచి వసతులు ఎక్కువ కాలం మనం వాటిని మెయింటైన్ చేయగలిగి ఉండాలన్నమాట. ఎకనామిక్ గ్రోత్ కేవలం కొంతకాలం మాత్రమే ఉండి ఆ తర్వాత తగ్గేటట్టుగా ఉండవు. సస్టైనబుల్గా ఉండాలన్నమాట. గ్రోత్ సస్టైనబుల్గా ఉండాలి. ప్రజలు కూడా చాలా హ్యాపీగా అందరికీ సమాన అవకాశాలు ఉండి అది సస్టైనబుల్ సిటీస్ అంటారు. రెస్పాన్సిబుల్ కన్సంప్షన్ అండ్ ప్రొడక్షన్. మనం రెస్పాన్సిబుల్గా ఉన్నామా? కొంతమంది ప్రతి సంవత్సరం ఒక సెల్ ఫోన్ మార్చేస్తుంటారు, అది రెస్పాన్సిబుల్ కన్సంప్షనా? మనం ఇది బయటకు వెళ్ళినప్పుడు అన్ని ఎవరో ఫ్యాన్ లైట్లు అలాగే ఉంచేసేసి బయటకు వెళ్ళిపోయారు, కంప్యూటర్ అలాగే ఉంచేసి, అది రెస్పాన్సిబుల్ కన్సంప్షనా? ఎస్ ఆర్ నో? అంటే ఏంటి? అంటే ప్రతి క్షణం కూడా మనం చేసే ప్రతి పనిలో కూడా మనం రెస్పాన్సిబుల్గా ఉన్నామా లేదా? మనం కొనేటప్పుడు కానీ వాడేటప్పుడు కానీ ఎనర్జీనే ఉంది. ఒక సెల్ ఫోన్ ఎలా వాడుతున్నాము? మనం అవసరమైనప్పుడే మనం వైఫై వాడుతున్నామా, లేకపోతే కంటిన్యూస్గా వైఫై వాడుతున్నాం? అదే అంటున్నాను. అవసరమైనప్పుడే వైఫై వాడాలి, కంటిన్యూస్ వైఫై వాడితే మనం మళ్ళీ దాన్ని ఛార్జ్ చేసుకోవాలి. ఛార్జ్ చేసుకుంటే మళ్ళీ డబ్బులు ఖర్చు అవుతాయి, ఎనర్జీ ఖర్చు అవుతుంది. అవునా కాదు? అలాగే ఆ సెల్ ఫోను దాని టైం అయిపోయిన తర్వాత, అది పూర్తిగా వాడిన తర్వాత ఇంకా మనకు పనికి రాదు అన్నప్పుడే దాన్ని మనం వేరేది వాడుకోవాలి, వేరే కొత్తది కొనుక్కోవాలి.
కొత్తది కొనేటప్పుడు కూడా పాత సెల్ ఫోన్ మనం ఈ వేస్ట్ వాళ్ళ రీసైక్లర్స్కి ఇస్తే వాళ్ళు దాంట్లో కోబాల్ట్ నికెల్ ఇట్లాంటి క్రోమియము మెటల్ మెర్క్యూరీ ఇట్లాంటి మెటల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట, ప్రెషియస్ మెటల్స్, వేరే మెటల్స్. వాటిని వాళ్ళు తీసి మళ్ళీ సెల్ ఫోన్స్ తయారు చేసేటప్పుడు కానీ లేదా కంప్యూటర్స్ తయారు చేసేటప్పుడు వాడుతున్నారు. నేను పోస్ట్ పెట్టిన చూసారా, ఈ వేస్ట్ చూసారా అలా. ఓకే, దట్ ఈస్ రెస్పాన్సిబుల్ కన్సంప్షన్. ప్రొడక్షన్ కూడా అంతే. ప్రొడక్షన్ చేసేటప్పుడు ఒకదాన్ని సెల్ ఫోన్ ప్రొడక్షన్ చేసి ఎంత తక్కువ వాటర్తో మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం, ఎంత తక్కువ ఎనర్జీతో ప్రొడ్యూస్ చేయగలం, ఎంత తక్కువ రిసోర్సెస్, అది మెటల్స్ కానీ మినరల్స్ కానీ ఏదైనా సరే ఎంత తక్కువ రిసోర్సెస్తో మనం ప్రొడ్యూస్ చేయాలి. సిమెంట్ అనుకోండి, సిమెంట్ తయారంటే మనకు లైమ్ స్టోన్ కావాలి, ఎంత తక్కువ లైమ్ స్టోన్తో మనం సిమెంట్ ప్రొడ్యూస్ చేయగలం. అలా ఎంత తక్కువ ఎనర్జీతో, ఎంత తక్కువ వాటర్తో మనం ప్రొడ్యూస్ చేయాలి. దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ప్రొడక్షన్. రెస్పాన్సిబుల్ ప్రొడక్షన్ అండ్ కన్సంప్షన్. అలాగే సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ అయిపోయింది. రెస్పాన్సిబుల్ కన్సంప్షన్, ప్రొడక్షన్. క్లైమేట్ యాక్షన్, ఇప్పుడు మనం మెయిన్ దానికి వచ్చాం. ఎన్వైరన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్, క్లైమేట్ చేంజ్, బయోడైవర్సిటీ, ఇదంతా కూడా దేనికి ఎందుకు వస్తుంది? క్లైమేట్ యాక్షన్ కిందకి వస్తుంది. క్లైమేట్ యాక్షన్ అంటే ఏంటి? మనం కేవలం తెలుసుకోవడమే క్లైమేట్ యాక్షన్. ఇప్పుడు మనం మీరందరూ తెలుసుకుంటున్నాం, ఉపయోగపడదు, ఎక్కువ ఉపయోగం ఉందా? తెలుసుకోవడం మంచిదే, నాలెడ్జ్ ఈజ్ పవర్. ఇప్పుడు కానీ ఆ పవర్ను మనం వాడుకుంటేనే అది మనం ఫలితాలు ఇస్తుంది, రిజల్ట్స్ ఇస్తుంది. ఎస్ ఆర్ నో? ఇఫ్ యూ నో బట్ డోంట్ యాక్ట్, వాట్ ఇస్ ద యూస్? ఇస్ంట్ ఇట్? సో వీ హ్యావ్ టు యాక్ట్. మన రఘువీర్ గారు చెప్పడం కానీ, లేకపోతే నేను సాజిద్ గారు చెప్పడం కానీ కొన్ని టిప్స్ ఇస్తున్నాం. సో ఆ టిప్స్ ప్రకారం మీరు వాటిని ఇంప్లిమెంట్ చేస్తే దెన్ దేర్ విల్ బి సమ్ చేంజ్, సమ్ బెనిఫిట్ ఫర్ ద కమ్యూనిటీ, ఫర్ ది క్లైమేట్ అండ్ ఫర్ ద నేషన్. ఎస్ ఆర్ నో? కదా, అవునా కదా? సో దీని గురించి మనం ముందు. సో క్లైమేట్ యాక్షన్ అంటే ఏంటి? ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ అంటే ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్. ఎన్వైరన్మెంట్ అంటే ఏంటి? మనం కూడా ఒక పార్ట్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్ కదా. గాలి, నీరు, ఈ చెట్లు, చేమలు, నేల, నదులు, పర్వతాలు, సముద్రాలు, మనం, మిగతా జీవరాశులు, యానిమల్స్, బర్డ్స్, ఈ కీటకాలు, ఇన్సెక్ట్స్, ఇవన్నీ కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్ అండ్ నేచర్ కదా. సో వాటిని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మనకు మేమే. ఎందుకంటే వాటిని ప్రొటెక్ట్ చేయకపోతే మనమే నష్టపోతాం, ఆఖరికి మనం కూడా బతకలేము కదా. సో కాబట్టి అలాగే బయోడైవర్సిటీ, డిఫరెంట్ జీవరాశుల మధ్యలో వాటి రిలేషన్స్, అలాగే డిఫరెంట్ జీవరాశుల మధ్యలో సరైన బ్యాలెన్స్, దాన్నే మనం ఈకలాజికల్ బ్యాలెన్స్, డైనమిక్ బ్యాలెన్స్. అంటే ఎప్పుడు కూడా ఆ జీవరాశుల మధ్య బ్యాలెన్స్ తీసుకురావాలన్నమాట. మానవుడు తన యొక్క పొరపాటు యాక్షన్స్ ద్వారా ఈ ఈకలాజికల్ బ్యాలెన్స్ డిస్టర్బ్ చేయకూడదు. We should contribute but not disturb. So that is the idea.